దిక్కులా మారి చైనా భారత్పై కుట్రలు ఆపడం లేదు. ఏదో ఒక కోణంలో భారత్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అద్భుత వృద్ధిని సాధిస్తోన్న ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు అవసరమైన ముడి లోహాల ఎగుమతిని ఆపేసింది చైనా. దీంతో ఈ లోహాలను కూడా భారత్లోనే వెలికి తీయాలనే డిమాండ్ ప్రారంభమైంది. మరో జిత్తు వేసిన చైనా భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర. అయస్కాంత లోహాల ఎగుమతి నిలిపేసిన చైనా. చైనా మన దేశంపై మరో కుట్రకి తెరలేపింది. అరుదైన లోహమైన అయస్కాంతాన్ని భారత్కి ఎగుమతి చేయకుండా సప్లై చైన్ నిలిపేసింది. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతి ఏటా అద్భుతమైన వృద్ధి సాధిస్తోంది. మారుతి సుజుకి లాంటి కంపెనీలైతే నిమిషానికి 3 వాహనాలను విక్రయించే స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ భారత్ ముందుకెళుతోంది. ఈ వాహనాల తయారీలో రేర్ ఎర్త్ మెటల్స్ గా చెప్పే మ్యాంగనీస్, లిథియం, అయస్కాంతం కీలకంగా ఉంటాయి. ఇవి చిన్న పరిమాణాల్లో వాడినా ఇవి లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు తయారు కావు. అలానే వాహనాల తయారీ కూడా పూర్తి కాదు. ఒక్క ఈవీలోనే కాదు, స్మార్ట్ ఫోన్లలోనూ ఇవి అవసరమే. ఇవి కొన్ని దేశాల దగ్గరే ఎక్కువగా ఉంటాయంటే వాటి భౌగోళిక స్వరూపమే అందుకు కారణం. భారత్లోనూ ఈ లోహాలను వెలికి తీయవచ్చు, కానీ అది ఖర్చు ఎక్కువ. పైగా అలా ముడి ఖనిజాలను, లోహాలను వెలికి తీసిన తరువాత వచ్చే సరుకు కంటే దానికయ్యే ఖర్చే ఎక్కువ అవుతుంది. పర్యావరణ సమస్యలు కూడా మరో అవరోధం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతోంది. 2-3 వారాల్లో పరిశ్రమల అధికారుల ప్రతినిధి బృందాన్ని చైనాకు పంపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి సంసిద్ధత వ్యక్తం చేయగా, ఈవీ వాహనాల్లో అరుదైన భూమి అయస్కాంతాలను, స్పీడోమీటర్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, ఈ యాక్సిల్స్, ఎలక్ట్రిక్ వాటర్ పంపులు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కిట్లు, స్పీకర్లు, సెన్సార్లు, ఇంజన్లలోని ఇగ్నిషన్ కాయిల్స్ వంటి భాగాలకు ఉపయోగిస్తారు. ఈ అయస్కాంత లోహం ప్రత్యేకంగా 2 వీలర్ల తయారీలో ఎక్కువగా వాడతారు. కీలకం కూడా. సరిగ్గా చైనా ఇదే పాయింట్ను పట్టుకుని భారత్పై కత్తిగట్టింది. రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ పై నిషేధం విధించింది. ఏప్రిల్ 4 నుంచే పోర్టులో ఈ మెటల్స్ రవాణా నిలిచిపోయింది. దానికది చెప్పే సాకు ఇతర దేశాలు తమ రక్షణ రంగంలోని ఆయుధాల కోసం ఈ లోహాలను వాడుతున్నారని ఆక్షేపిస్తోంది. దీంతో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొలాటరల్ డ్యామేజీకి లోనవుతోంది. అందుకే 2 వారాల్లో కొన్ని మోడళ్ల తయారీ ఆపేయనున్నట్లు అసోసియేషన్ చెప్పింది. వచ్చే నెల మధ్య నాటికి పూర్తిగా మూసివేయబడుతుందని ఆటో పరిశ్రమ ప్రభుత్వానికి తెలిపింది. వాహనాల తయారీ నిలిపివేసే కంపెనీల్లో మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్ మరియు కియా, హీరో మోటో, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. సమస్య పరిష్కరించడానికి ఆటోమొబైల్ కంపెనీలు చైనా రాయబార కార్యాలయంతోనూ చర్చలు జరిపాయి. అయినా ఫలితం లేకపోయింది. కేవలం ఒక్క భారత్ కి మాత్రమే ఇలా ఎగుమతి ఆపడంపై అనుమానాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత చైనా వైఖరి పూర్తిగా మారిన నేపథ్యంలో అదను చూసి భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. గతేడాదిలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ $13 మిలియన్ పైగా రేర్ ఎర్త్ మెటల్స్ దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ప్రపంచంలోనే రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వలున్న దేశాల్లో భారత్ 5వ కాగా దిగుమతుల పరంగా 17వ కావడం విశేషం. దేశంలో 6.9 మిలియన్ మెట్రిక్ టన్నుల అరుదైన లోహ నిక్షేపాలుండగా ఏటా కేవలం 2900 మెట్రిక్ టన్నుల మేర మాత్రమే ఇక్కడ సేకరించడం జరుగుతోంది. ఈ గ్యాప్ ని పూడ్చగలిగితే చైనా సహా ఇతర దేశాలపై లోహాల దిగుమతిపై ఆధారపడడం తగ్గుతుంది.